నమస్కారం. ఈ వీడియో వచ్చి కువైట్‌లో ఉన్నవారి కోసం. కువైట్‌లో బేసిక్‌గా ఏంటంటే బ్యాంక్ అకౌంట్ అనేది పొందడం చాలా కష్టం. సో, దాన్ని ఇటీవల గవర్నమెంట్ వాళ్ళు చాలా సులభతరం చేశారు. ఖాదీం వాళ్ళు కూడా ఈ బ్యాంక్ అకౌంట్‌లు తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఈ లింకులు పంపించి అకౌంట్‌లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసే విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా ఏంటంటే చాలా ఉదాహరణలున్నాయి. ఉదాహరణకు ఖాదీ మకామా ఉందనుకోండి. ఖాదీ మకామా అంటే మోస్ట్‌లీ డ్రైవర్ లేదా ఇంట్లో మనిషి. వాళ్ళ జీతం ఒక 200కి మించి ఉండదు. వాళ్ళేంటంటే ఈ బ్యాంక్ అకౌంట్‌లో కొన్ని వందలు, వేల దినార్లు ట్రాన్సాక్షన్‌లు చేస్తారనమాట. అలా ట్రాన్సాక్షన్‌లు చేసినప్పుడు వెంటనే బ్యాంక్ వాళ్ళు కాల్ చేస్తారు. కాల్ చేసి ఈ డబ్బు ఇంత మొత్తం నీ అకౌంట్‌లోకి ఎందుకొచ్చింది అని చెప్పి అడుగుతారనమాట. చాలామంది ఏం చేస్తారంటే బ్యాంక్ వాళ్ళు ఫోన్‌ని ఇగ్నోర్ చేసేస్తారు. వాళ్ళేం చేస్తారంటే బ్యాంక్ వాళ్ళు ఒకటిసారి, 2 సార్లు చూస్తారు. తర్వాత వాళ్ళు సీఐడీలకి అప్పచెప్తారు. అప్పటికి కూడా మనం వెళ్ళలేదనుకోండి తీవ్రత అవుతుంది. సో, ఏంటంటే ఎప్పుడైనా బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వెంటనే వెళ్ళి రెస్పాండ్ అయ్యి, సో, ఏ కారణం చేత నాకు ఇంత డబ్బులొచ్చినాయనేది చెప్పండి. సో, ఇంకొకటేంటంటే మన జీతాన్ని మించి ఒక లిమిట్ అనేది ఉంటది. అంతకు లిమిట్‌కి మించి మన అకౌంట్‌లో డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగితే వెంటనే గవర్నమెంట్ అథారిటీస్ అడిగే ప్రయత్నం చేస్తాయి. సో, కాబట్టి జాగ్రత్త వహించండి. బ్యాంకు అకౌంట్ ఉన్నంత మాత్రాన ఎంత డబ్బులుంటే అంత డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తే దీనికి వచ్చే పరిణామాలు చాలా కఠినంగా ఉంటాయి. సో, దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. థాంక్ యూ సో మచ్.